జై శ్రీరామ్. నా సోదర సోదరీమణులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. ఇంతవరకు మనం అష్టావక్ర గీత వింటున్నాము. అందులో జనక మహారాజుకు వచ్చినటువంటి సందేహాలని అష్టావక్రులు ఏ విధంగా తీర్చారో చెప్పడం జరిగింది. అష్టావక్రులు చెప్పినటువంటి బోధంతా విన్న తర్వాత, లక్ష్యం ఏమిటో తెలుసుకున్న తర్వాత జనక మహారాజు ఏ విధమైనటువంటి తృప్తిని పొందారు, ఎలాంటి జ్ఞానాన్ని పొందారో చివరిగా ఈ అధ్యాయంలో మనం వినబోతున్నాం. దీనితో అష్టావక్ర గీత సంపూర్ణమవుతుంది. అందరూ కూడా మళ్ళీ ఈ అష్టావక్ర గీతని ఒక ఏడాది పాటు నడిచినటువంటి ఈ అష్టావక్ర గీతని తప్పకుండా శ్రద్ధగా వినండి, ఆలకించండి. ఏవేవి వదిలేయాలి, ఏవేవి మనం తోడుగా ఉంచుకోవాలి, జన్మ ఎత్తినందుకు ఏ విధంగా సార్థకత పొందాలి, సంతోషము సుఖమైనటువంటి ఆనందమైన జీవితాన్ని ఎలా పొందాలి అనేటువంటి అష్టావక్రులు జనక మహారాజుకు చెప్పడం జరిగింది. ఆయనని ఉద్దేశించి మనందరికీ కూడా ఆయన చెప్పినట్లే. ఇక చివరిగా జనక మహారాజు ఏమంటున్నారో విందాం. గురుదేవ, మీరు చెప్పినట్టుగానే ఎక్కడో ఏమోలో సందేహం వచ్చి జీవితం నుండి ముక్తి ఏమిటి, మరణానంతరం వచ్చే ముక్తి ఎలా ఉంటుంది, లేదా జీవన్ముక్త స్థితి ఏ విధంగా పొందవచ్చు అంటూ సందేహాలు వచ్చి మిమ్మల్ని అడగటం జరిగింది. మీరు చాలా చక్కగా సులభమైన రీతిలో నా మనస్సులోని సమస్యలన్నింటినీ కూడా పటాపంచలు చేసి తీయనైన కమ్మనైన వెన్నని నాకించినట్లుగా జ్ఞానాన్ని నా చేత ఆరగింపచేశారు. ప్రతివారికి కూడా ఎంతో సాధ్యమైనటువంటి అతి సులభోపాయంతో జ్ఞాన మార్గాన్ని మాకు అందించారు. అంతా విన్న తర్వాత నాకు ఏమర్థమైందంటే, క్వ కర్త క్వ చ వా భోక్త నిష్క్రియం స్ఫురణం క్వ వా క్వ పరోక్షం ఫలం వా క్వ నిస్వభావస్య మే సదా క్వ ప్రారబ్ధాని కర్మాణి జీవన్ముక్తిరపి క్వ వా క్వ తద్విదేహ కైవల్యం నిర్విశేషస్య సర్వదా క్వ భూతాని క్వ దేహో వాక్వేంద్రియాణి క్వ వా మనః క్వ శూన్యం క్వ చ నైరాస్యం మధ్యరూపే నిరంజనే క్వ లోకః క్వ ముముక్షుర్వా క్వ యోగి జ్ఞానవాన్ క్వ వా క్వ బద్ధః క్వ చ వా ముక్తః స్వస్వరూపేహమద్వయే. గురుదేవ, మీరు చెప్పింది ఆలోచిస్తుంటే నాకు స్పష్టంగా అర్థమవుతుంది. కర్త ఎవరు, భోక్త ఎవరు, అనుభవించేది ఎవరు, అనుభవింపబడేది ఎవరు, ఆలోచనలు ఏమిటి, నిరోధించడాలేమిటి, ఆత్మ ఎవరు, పరమాత్మ ఎవరు, గురువు ఎవరు, శిష్యులు ఎవరు, జీవన్ముక్తి ఏమిటి, జీవితం ఏంటి, అసలు రెండవది ఉన్నప్పుడే కదా ఇలాంటివన్నీ వచ్చేది. రెండవదే లేనప్పుడు, అంతా పరమాత్మ స్వరూపమే అయినప్పుడు ఇంకా దేని గురించి చింత? క్వ భూతం క్వ భవిష్యత్వా వర్తమానపి క్వ వా క్వ దేశః క్వ చ వా నిత్యం స్వమహిమ్ని స్థితస్య మే. అసలు భూత భవిష్యత్ వర్తమానాలు ఏమిటి? అవి ఏమీ లేనే లేవు కదా. ఉన్నది నిత్యమైనటువంటి పరమాత్మ స్వరూపమే, నిత్యమైనది పరమాత్మ యొక్క కాలమే. క్వ విద్య క్వ చ వా విద్య క్వాహం క్వేదం మమ క్వ వా క్వ బంధ క్వ చ వా మోక్షః స్వరూపస్య క్వ రూపిత. జ్ఞానం ఎక్కడ, అజ్ఞానం ఎక్కడ, ఏది నాది, ఏది నీది, ఏది బంధం, ఏది లేనిది. క్వ అంటే ఎక్కడ. అందువల్ల ఆయన ఇంక ఏమీ లేదు, ఉన్నదంతా కూడా నిత్యము సత్యమైనటువంటి పరమాత్మ స్వరూపమే, అద్వయమే అని చెప్పడం కోసమని ఆయన ఆ విధంగా రెండవది ఏమీ లేదు అని చెప్తూనే ఆ కారణంగా
జ్ఞానాజ్ఞానాల గురించి కూడా నేను ఆలోచించట్లేదు. ఇంకా నాకు స్వరూప భేదాలు కూడా లేవు. ఆ కారణంగానే క్వ లోక క్వ ముముక్షుర్వ క్వ యోగి జ్ఞానవాన్ క్వ బద్ధ క్వచివా ముక్త స్వస్వరూపేక మహామద్వయే. నాకు భిన్నంగా స్వరూపము లేదు, ప్రపంచము లేదు, ప్రపంచానికి భిన్నంగా నేను లేను, అంతా ఒక్కటే. కాబట్టి ముక్తిని కాంక్షించే సాధకుడు లేడు, ధ్యానించేందుకు వేరే శక్తి లేదు. సమస్తము ఏకమే. క్వ ప్రవృత్తి క్వ నివృత్తి క్వ ముక్తి క్వచ బంధనం కూటస్థ నిర్విభాగస్య స్వస్థస్య మమ సర్వదా. ప్రవృత్తి ఎక్కడుంది, నివృత్తి ఎక్కడుంది, ముక్తి ఎవరికి కావాలి, బంధం ఎవరికి? అంటే సమస్తము ఏకమే, అద్వయమే, పరమాత్మ స్వరూపమే, ఉన్నది పరమాత్మ స్వరూపమే. కాబట్టి గురుదేవ, ఇక నాకు ఎలాంటి ఆలోచనలు లేవు. నిరంతరము ఆత్మస్థితుడనై దైవధ్యానం చేసుకుంటూ, దైవధ్యానము అన్న మాట కూడా దైవము వేరు నేను వేరు అన్న భావము కూడా లేదు. కాబట్టి భావాతీతుడనై పూర్ణమైన స్థితిలో నన్ను నేను నిమగ్నం చేసుకుంటాను. నాకు ఇప్పుడు మనసు చాలా తేలికగా ఉంది. ఇప్పుడు నేను చాలా తేలికైన హృదయంతో క్వోపదేశ క్వవా శాస్త్రం క్వ శిష్య క్వచవా గురు అన్న మనస్సుతో క్వచాంస్త పురుషార్థో వా నిరుపాధే శివస్యమే. మంగళకరుడైనటువంటి శివములో నేను లీనమవుతున్నాను. నన్ను నేనుగా శివునిగా భావించగలుగుతున్నాను అంటూ జనక మహారాజు పరమానందభరితుడై అష్టావక్రులకు ప్రణామం చేసి సత్యము, నిత్యము, జ్ఞానవంతమైనటువంటి అద్వైతామృతంలోకి ఒక పరమార్థ స్థితికి వెళ్ళటం జరిగింది. అంటే మనందరం కూడా నిత్యము ఎన్ని పనులు చేస్తున్నా కూడా మన మనసుని పూర్ణమైనటువంటి అద్వైత స్థితికి తీసుకువెళ్ళాలి అని జనక మహారాజు ఏ విధంగా గ్రహించగలిగాడో అందరము కూడా అదే విధమైనటువంటి చక్కటి మోక్ష మార్గాన్ని, ముక్తి మార్గాన్ని పొందుదాము. ఎప్పుడైతే ఆ విధమైన మనస్సు కోసమని మనం పరితపిస్తున్నామో తప్పకుండా జీవన్ముక్త స్థితిని పొందుతాము అని జనక మహారాజుకు అష్టావక్రులు చేయటము, జనక మహారాజు పూర్ణముగా దాన్ని అర్థం చేసుకుని ఆచరించడము జరిగింది. ఇంతటితో అష్టావక్ర గీత పూర్తయింది. అష్టావక్ర గీతలో జనక మహారాజుకు వచ్చిన సందేహాన్ని అతి సునాయాసంగా తీర్చి మనస్సుని తేలిక చేశారు ఆయన. మనందరం కూడా ఆ విధమైనటువంటి జ్ఞానంతో సంతోషంగా ఉంటూ ఈ వచ్చినటువంటి జన్మని పరిపూర్ణం చేసుకుందాము. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్రజుహ్వా నచ ఘ్రాణ నేత్రం నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం నచ ప్రాణసంజ్ఞో న వై పంచవాయు న వా సప్తధాతు న వా పంచకోశ న వాక్పాణిపాదౌ న చోపస్థపాయు చిదానందరూప శివోహం శివోహం న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావ న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానందరూప శివోహం శివోహం న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేద న యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానందరూప శివోహం శివోహం న మే మృత్యు న శంక న మే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః
చిదానందరూపా శివోహం శివోహం. అహం నిర్వికల్పో నిరాకారరూపా విభుర్వ్యాప్య సర్వేత్ర సర్వేంద్రియాణం సదా మే సమత్తం న ముక్తిర్న బంధ చిదానందరూపా శివోహం శివోహం. చిదానందరూపా శివోహం శివోహం. ఆదిశంకర భగవత్పాదులు నిర్వాణ షట్కం ఇంత అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు మన అష్టావక్ర గీతలో తెలుసుకున్నదంతా కూడా ఈ నిర్వాణ షట్కమే. కాబట్టి అందరూ కూడా ఇచ్చిన మానవ జన్మని సార్థకం చేసుకోవడం కోసమని నిరంతరము కూడా మనస్సుని ఆ భగవంతుని వైపు నడిపించుకుంటూ నిశ్చింతగా ఉందాం. సుఖమైన ఆరోగ్యమైన జీవితాన్ని అనుభవిద్దాము. జై శ్రీరామ్. మళ్ళీ మరొక మంచి ఉపన్యాసంతో మీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్. ఇంతటితో అష్టావక్ర గీత సంపూర్ణం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.